హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఇదిగోండి, ఈరోజు మన వీడియోలో ఈ బొడ్డోడు అనమాట హాట్ టాపిక్గా నిలిచాడు. ఎలా చూస్తున్నాడు ఏంటి నాన్న? మా చిన్ని శివయ్య, బుజ్జి శివయ్య ఈరోజు కదా నాన్న, కదరా పండు. పూజ అయితే అయిపోయిందండి. పూజ ఎలా చేసుకున్నాం ఏంటి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. చక్కగా నిండుగా రెడీ అయ్యాడు పండు బాబు. అరవింద్ అండి, అరవింద్ ఆరాధ్య వాళ్ళ తమ్ముడు అనమాట. జోత్ చేసుకుంటానంటే నా దగ్గరికి వచ్చాడు. సరే జోత్ చేసేద్దాం. జోత్ శివయ్య దండం పెట్టుకున్నా, దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఓం నమ శివాయ చెప్పమ్మా, ఓం నమ శివాయ చెప్పు. అమ్మో నువ్వే శివయ్యవి ఈరోజు మాకు, ఓకేనా? సో అయితే మా పూజ అంతా అయిపోయిందండి. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి. అరపప్పు బొజ్జుందనమాట. ఇంకా లేస్తే బయలుదేరడమే. ఇంకా అక్కడి నుంచి గుడికి అయితే వెళ్తాం అనమాట. ఈరోజు మా ఊర్లో శివాలయం ఉంది కదండి, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, వెలసిన స్వయంభూ అని చెప్పి. అక్కడైతే మంచిగా అభిషేకాలు అవన్నీ 3 గంటల నుంచి స్టార్ట్ అయిపోయి అనమాట. మంత్రాలు అవన్నీ మాకు వినిపిస్తూ ఉంటాయి. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. అన్న సంతర్పణ అన్నీ అక్కడే అనమాట ఈరోజు. సో అది కూడా షూట్ చేస్తాను. సో చక్కగా ఎంజాయ్ చేసేయండి. మరి అయితే ఇంకా బయలుదేరదామా? స్కూల్కి అయితే బయలుదేరాలి. అలాగే మా తులసమ్మ దగ్గర కూడా ఈరోజు నిండుగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను, అది కూడా షేర్ చేస్తాను, చూసేయండి. నాన్న బాయ్ చెప్పు, బాయ్ చెప్పి నువ్వు మీ మమ్మీ దగ్గరికి వెళ్దు కానీ బాయ్. ఇంకా వీడితోనే అయిపోతుందని చెప్పి ఇంక వీడిని పక్కన పెట్టి ఇంకా గుడికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇదిగోండి చక్కగా హారతి అది ఇచ్చేసుకున్నాము. నేను హారతి ఇస్తూ ఉంటే వాడిని అక్కడ కూర్చోబెట్టి వచ్చానమాట హారతి ఇద్దామని. ఇంక వచ్చేస్తున్నాడు నాతో పాటు హారతి తీసుకోవడానికి. చక్కగా అందరూ హారతి తీసుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరామండి. అయితే మనం అందరం ఈరోజు ఇలా డెకరేట్ చేశారు మన పిల్లలు. ఎలా ఉన్నదని మటుకు కంపల్సరీగా కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ ఎంతో వాల్యుబుల్ అండి. మన పిల్లలు చూస్తూ ఉంటారు ఎవరు కామెంట్స్ పెట్టారు ఏంటి అనేది. సో మందిరం ఎలా ఉన్నది, ముగ్గులు ఎలా ఉన్నాయి, ఫ్లవర్ డెకరేషన్ అది ఎలా ఉన్నదని మటుకు కంపల్సరీగా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ తులసమ్మ దగ్గర అండి, తులసమ్మ దగ్గర అలాగే గౌరమ్మలు కూడా ఇలా నిండుగా ముస్తాబు అయితే చేసుకుంటాం కదండి. ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటాను కదా. నాకు ఇష్టం అండి ఇలా సాంప్రదాయంగా చేసుకోవడం అనేది, చాలా ఇష్టం అనమాట. అలాగే పిల్లలకు కూడా నేర్పియాలి. చాలామంది పిల్లలు అయితే ఉంటారు కదా మన ఆశ్రమంలో, వాళ్ళందరికీ కూడా నేర్పియాలని ఒక మంచి ఉద్దేశంతో మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. అయితే పూజ అయితే అయిపోయిందండి. తులసమ్మ దగ్గర చక్కగా పిండి దీపాలు అలాగే కొబ్బరికాయ కొట్టుకొని పళ్ళు కాయలు సమర్పించుకొని చక్కగా సూర్య భగవానుడికి దండం పెట్టుకొని అలాగే తులసమ్మ కూడా నిండుగా పువ్వులు అవి సర్దుకొని పూజ అయితే చేసేసుకున్నాము. ఇదిగోండి ఈసారి ముగ్గు అయితే కొంచెం డిఫరెంట్గా వేసాను అనమాట. నాకు ఇలా మట్టి పోసి ముగ్గులు వేసుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్, అలాగే చాలా ఇష్టం అనమాట. గుడికైతే బయలుదేరిపోయామండి. ఇదిగోండి మన స్టాఫ్ అందరూ కూడా కలిసి వెళ్తాం అనమాట. ఈరోజు మన ఊర్లోని స్వయంభూ శివాలయం అని చెప్తాను కదండి, అక్కడైతే మంచిగా అభిషేకాలు పూజలు తెల్లవారు నుంచే స్టార్ట్ అయిపోయి పూజలు అవన్నీ కూడా. ఇంకా చక్కగా గుడికి అయితే వెళ్ళామండి. 3 ప్రదక్షిణలు చేసి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్నాం అనమాట. అందరం కూడా స్టాఫ్ అందరం కలిసి వెళ్తామని చెప్పాను కదా. ఇదిగోండి ఆరపాప అయితే లేచింది కదా, ఇంకా ఆరపాపను కూడా తీసుకుని వెళ్ళిపోయాను. 2 డేస్ ఆరమ్మకు బాగాలేదండి, కొంచెం నీరసం అయిపోయింది పాపం బిడ్డ. ఇంకా శివాలయంలోని అసలు ఖాళీ ఉండదు కదా. శివరాత్రి అంటేనే మనకి చాలా మహత్యమైన రోజు అనమాట. ఇంక చూస్తున్నారు కదా ఆ హడావిడి ఆ జనాలందరినీ చూసి ఇంకొక్కసారి కింక పెట్టిందనమాట. ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసి అన్ని గుళ్ళకి ఆరమ్మని తీసుకెళ్ళి అలాగే అరవింద్ని కూడా తీసుకెళ్ళి దండం పెట్టించాను. ఇక్కడ చూస్తున్నారు కదండి నాగమల్లి చెట్టు అండి, చాలా పెద్దదనమాట, చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ కాయలు కూడా ఉన్నాయి అలాగే పువ్వులు కూడా ఉంటాయి. ఆ చెట్టుకు కూడా మనం ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. చక్కగా ఇవన్నీ షేర్ చేస్తే మీరు అందరూ చూస్తారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారనమాట. అలాగే ఇక్కడ అన్న సమారాధన కూడా అవుతుంటుంది ప్రతి ఏటా. అలాగే మనకి కార్తీక మాసంలోనూ కూడా చాలా బాగా పూజలు అవి చేస్తూ ఉంటారనమాట. చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కలుస్తున్నారు ఇక్కడ, ఎక్కడి నుంచో ఎన్ఈడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా నన్ను పలకరిస్తూ ఉంటే చాలా ఆనందపడిపోయాను నేనైతే.
ఎక్కువ నేను ఫేమస్ అయింది ఎక్కడ అంటే చిలకలతోనండి. చిలకల మేడం వచ్చారు, చిలకల మేడం వచ్చారని చెప్తూ ఉంటారనమాట. భలే నవ్వు వస్తూ ఉంటుంది. ఇంకా దారిలో వస్తూ ఉంటే మా ఫ్రెండ్ ఇక్కడ విజయ ఆపేసింది నన్ను. ఇగోండి వాళ్ళు పొలం తీసుకొచ్చారనమాట. ఇగో చూస్తున్నారు కదా. ఇంకా వారితో ముచ్చట్లు కొంతసేపు వేసుకొని ఇంకా 4-5 ఫోటోలు అయితే దిగి చక్కగా అక్కడి నుంచి బయలుదేరాం అనమాట. అలాగే శివరాత్రి సందర్భంగా ఇద్దరు చిన్నారులకి ఇలాగ తయారు చేసాం అనమాట. ఐస్ బ్లాక్స్ తోని శివలింగాలు అయితే చేసాము. ప్రతి ఏటా నేను ఇలాగ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో అది మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. చాలా బాగా వచ్చేయండి. కాకపోతే మా అరవింద్ అయితే అస్సలు స్పందించట్లేదు, చాలా పేచి పెట్టాడు. ఆరం అయితే చక్కగా పూజ చేసిందండి, అక్షింతలతోని పూలతోని. భలే అనిపించింది నాకు. చిన్నప్పటి నుంచే వీళ్ళకి దైవభక్తి అనేది మనం అలవాటు చేస్తే చాలా మంచిది అనమాట. అందుకే చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఇలాగ అన్నీ రెడీ చేయించుకోవడం, తయారు చేయడం, వాళ్ళ చేతుల మీదకి ఇలాగ చిన్న చిన్నగా పూజలు చేయడం అనేది చేస్తే భలే అనిపిస్తుంది కదా మనకి. మీకు ఎలా అనిపించింది అసలు ఈ చిన్నారు ఇలా పూజ చేస్తూ ఉంటే? మా ఇంట్లో అందరం చాలా సంబరపడిపోయామండి, చాలా సరదా పడిపోయామని చెప్పొచ్చు. భలే వచ్చింది కదా. ఇంకా మధ్యాహ్నం భోజనాలు అవన్నీ అయిపోయండి. పిల్లలకైతే ఇంకా ఈవినింగ్ ప్రోగ్రామ్ కదా, ఇంకా ఎగ్జామ్స్ ఒకటి ఉన్నాయి కదా, పిల్లలు చదివేసుకోండి అని చెప్పాను. పిల్లలైతే మేము 11 వరకు చదువుకొని పడుకుంటాం అని అన్నారు. నేను ఓకే అని చెప్పాను. ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని అరేంజ్మెంట్స్ అనమాట. అంటే వాళ్ళు అడిగింది కూడా ఏవి రాంగ్గా అడగరు, ఏమన్నా సరే అవసరం అనుకుంటే వాళ్ళు అడుగుతారనమాట. అవి కూడా నేను ఏంటంటే నో చెప్పనండి. సో ప్రతిసారి వాళ్ళు వెన్నంటే ఉంటాను కాబట్టి వాళ్ళకి సాధక బాధలు అవ్వచ్చు, వాళ్ళ కష్ట సుఖాలు అవ్వచ్చు, అన్నీ నాకు ఇట్టే తెలిసిపోతుంటాయి. అందుకే మేము అందరం కూడా ఇలా చక్కగా కలిసిమెలిసి ఉంటామండి. ఇదిగోండి ఇక్కడ హౌసీ అయితే మొదలు పెట్టేసాం అనమాట, చూస్తున్నారు కదా. అలాగే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాము. అలాగే మా ఇంటి పక్కన తమ్ముడు మరదలండి వీళ్ళిద్దరూ కూడా. అలాగే దీపక్ ప్రియాంక అనమాట, వాళ్ళు కూడా వచ్చారు పక్కనే కాబట్టి ఏ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలైనా వెంటనే కలుస్తూ ఉంటారనమాట. మాకు కూడా ఒక సపోర్ట్గా ఉంటారు, మన పక్కనే ఉంటారనమాట. అక్క అక్క అని తను కూడా నన్ను ఎప్పుడూ విడవడు. సో తను కూడా అలా ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయారు. వాళ్ళు మేము అందరం కలిసి చక్కగా ఆడేసుకున్నాం. ఇగోండి మా మానస అందరికీ లేస్ ప్యాకెట్లు పంచుతుందనమాట. మారపాప అయితే పడుకోలేదండి, ఆడుతూనే ఉంది. అండ్ అరవింద్ కూడా చూడండి అక్కడే ఆడుతున్నాడు. చక్కగా హౌసీ అయితే ఆడుకున్నాం గంట సేపు. ఇగోండి మా రాజు అయితే పిక్కలు తీస్తున్నాడు. మేమందరం కూడా మంచి బిజీలో మంచిగా హౌసీ ఆడేసామన్నమాట. చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న కోరికలు మనం తీర్చాలండి పిల్లలకి. వాళ్ళని ఎవరు అడుగుతారు చెప్పండి, మనల్నే కదా అడుగుతారు. మనం చిన్నప్పుడు అన్నీ కూడా ఎంజాయ్ చేస్తుంటాం, పెద్ద అయిన తర్వాత అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తాం కదా. అలా చెప్పకూడదండి. వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా మనల్ని ఇట్టే అర్థం చేసుకుంటారు. అలాగే మనం చెప్పిన మాట కూడా వింటారనమాట. అలాగని బాండింగ్ మనం పెంచుకుంటే పిల్లలకి ఏది చెప్పినా మనం నో చెప్పరనమాట. ఆ ఒక్క పాలసీ నేను మెయింటైన్ చేస్తానమాట వీళ్ళ దగ్గర. అందుకే వీళ్ళు కూడా నాతో అంత ప్రేమగా ఉంటారు. అయితే ఇంకా హౌసీ అయితే దగ్గర దగ్గర ఒక 1.5 hour అలా ఆడాము. ఆడిన తర్వాత ఇంకా మ్యూజికల్ చైర్ ఆడదామన్నారు. ఇంకా అందరం కలిసి ఆడామన్నమాట. ఇంకా నన్ను కూడా ఈ ఊబులోకి దించేశారు మా పిల్లలైతే. చెప్పాను కదా వాళ్ళకి ఎప్పుడు నేను నో చెప్పనని, వాళ్ళు ఏదంటే అదే చెప్తాను. అది కూడా మంచి పనులకేనండి. మరీ అడిగారు కదా అని చెప్పి అన్నీ నేను ఓకే చెప్పను. అందులో కరెక్ట్ ఉంది పర్వాలేదు అని అనుకుంటేనే నేను ఓకే చెప్తాను అనమాట. అది కూడా మీరు గమనించుకోవాలి. సో ఇక్కడ మంచిగా మ్యూజికల్ చైర్ అయితే ఆడారండి. ఇంకా అమ్మాయిల టర్న్ అయితే వచ్చింది. ఇదిగోండి మేమందరం కూడా కలిసి ఆడాం. ఇంకా నేను స్వాతి కూడా రంగంలో దిగామన్నమాట. మ్యూజికల్ చైర్ కూడా ఆడిస్తున్నారు కానండి, డ్యాన్స్ వేసుకొని తిరగాలంట. మా పిల్లలు పిచ్చి పిచ్చి కోరికలన్నీ ఇలానే ఉంటాయి. మేము ఎక్కడ డ్యాన్స్ వేయగలం చెప్పండి. ఆ వయసులో పరిగెట్టడమే చాలా గ్రేట్. ఇంకా మరి మమ్మల్ని డ్యాన్సులు కూడా వేయమంటున్నారు. మొత్తానికైతే గెలిచేసామండి. వీళ్ళు ఆడడం కాక నన్ను కూడా గెంతిచ్చారనమాట. అయితే నేను ఎక్కువ గెంతలేదు అనుకోండి, చిన్నగా ఆడేసి ఇంకా వాళ్ళు బాధపడతారు కదా నేను ఆడను అంటే అని చెప్పి ఒక 2 గెంతులు గెంతి అయితే నేను బయటకు వచ్చేసాను. ఈ ఆటలతో పాటు ఇంకా లూడో స్టార్ట్ చేశారండి. మా పిచ్చుకలు అయితే ఆగేటట్లేవు. రేపు 12 అయిపోయిందిరా అన్నా సరే అమ్మమ్మ ఒక్క ఆట ఆడదాం అని చెప్పి ఇగోండి లూడో ప్రోగ్రాం పెట్టించారనమాట. ఇంక లూడో అంటే మా పిల్లలు అస్సలు ఆగరు, చాలా చక్కగా ఆడుతుంటారనమాట. ఇది వీళ్ళతో కూడా కొంచెం ఆడేసాను. ఇంకా ఆరపాపకి అయితే నిద్ర వచ్చేస్తుందండి. ఇంకా 12 దాటింది. ఇంకా ఈ టైంకి ఇన్నాళ్ళు అయితే 5 వరకు ఉండి చక్కగా బీచ్ గట్రా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు అవన్నీ మానేసాము. ఇంక ఇంట్లోనే ఏదైనా సరే. మళ్ళీ నెక్స్ట్ డే మరి 10th వాళ్ళకి షెడ్యూల్ ఉంది, ఇంటర్ డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంక ఈ బిజీ షెడ్యూల్లోని సగం మందిని తీసుకువెళ్ళడం, సగం మందిని ఇంట్లో వదిలేయడం నాకు నచ్చదు. ఇంకా అందుకనే అందరికీ ఒకటే ఇదని చెప్పి ఇంకా అందరూ ఇంట్లోనే ఉండిపోతున్నాం అనమాట. పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి ఏంటంటే చదువులు ఎక్కువైపోయాయండి. మన స్కూల్లో ఉన్నంత వరకు మన యాక్టివిటీస్ చాలా చక్కగా అయినాయి. అలాగే కాలేజీకి వెళ్తూ ఉంటే మటుకు పిల్లలందరూ కూడా కొంచెం సఫర్ అవుతున్నారనే చెప్పచ్చు. ఆ పుస్తకాలు, ఆ చదువులు ఏంటో నాకైతే బుర్ర పాడైపోతుంది వాళ్ళ చదువులు చూస్తూ ఉంటే.
కానీ తప్పదు, ట్రెండ్తో పాటు మనం కూడా పరిగెట్టాలి కదా. అయితే ఇంక లూడోతో మన కథ సమాప్తం. ఇంకా 4 భజన పాటలు అయితే పాడుకొని శివయ్యని స్మరించుకొని ఇంకా ఈరోజైతే గడిపేసాం కదా, చాలా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలతో ఉంటే నాకు అసలు టైమే తెలియదు అనమాట. ఇంకా అరపాప కూడా నిద్ర వచ్చేస్తుంది. అరవింద్ అయితే ఆల్రెడీ పడుకుని పోయాడు. ఇంకా ఆపేసాం అనమాట. అయితే ఈ పూట వీడియో అయితే ఇదండి. చాలా చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు. మేమైతే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం అనమాట శివరాత్రికి. అలాగే మీరు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, గుడికి వెళ్ళారా, జాగారం చేశారా, ఫాస్టింగ్ ఉన్నారా అనేది మటుకు కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. అయితే మరి నేను ఉంటానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మర్చిపోకుండా మంచిగా కామెంట్స్ పెట్టండి. పిల్లలు మటుకు చదువుతూ ఉంటారు మీ కామెంట్స్ని, వాళ్ళు పొంగిపోతుంటారు అనమాట మీరు పెట్టే కామెంట్స్. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సంస్థలో ఒక సుఖినో భవంతు.